బీసీల కోసమే నా జీవితం, చట్టసభల్లో 50% రిజర్వేషన్ సాధించడమే లక్ష్యం, ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే నా రాజ్యం అన్ని పార్టీల నుంచి చేరాలంటూ ఉత్తర్వు వస్తుంది. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ ఆర్ కృష్ణ అంటూ చూస్తా ఉన్నాం కదా. సో నిన్న అసలు ఈయన ఎంపీగా రిజైన్ చేయడం గల కారణాలు ఏంటి అనేది నిన్న చాలా స్పష్టంగా నేను ఎంక్వైరీ చేసిన. సో ఇలా నాకు ఆ దిమ్మ తిరిగే ఒక నిజం బయటపడ్డది. నిజంగా ఈయన ఏ విధంగా రిజైన్ చేసిన అంటే, ఒకవేళ ఆయన పార్టీ పెడతారనుకున్నది, ఎంపీ పదవి ఉంటుంది కదా, ప్రాబ్లం అవుతుంది, ఏం కాదు కదా, మరి ఇంకేమన్నా ఉంటే బీసీ కమిషన్ చైర్మన్కు ఈయనకు అర్హత లేదట. నేను నిన్న అనాలిసిస్ చేసిన వాస్తవంగా. సో ఇంకొంచెం డెప్త్గా పోదామని కొంత లోతుగా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు బీసీ కమిషన్ చైర్మన్గా ఆయనకు అర్హత లేదని చెప్పి తెలుస్తూ ఉంది. సో బీజేపీతో టచ్లో ఉన్నాడా అనేది కూడా చాలామందికి ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరుతాడు అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతోంది కదా. సో దీనిపైన నా అనాలిసిస్ ఏందని చెప్పేసి నిన్నటి నుంచి నేను ఆలోచిస్తూ ఉంటే, బీజేపీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏవైతే 4 రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో, హర్యానా కానీ లేదంటే జమ్మూ కాశ్మీర్ లాంటి ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో ఆ బిజీలో ఉంది. ఇప్పుడు నిజంగా తెలంగాణ గురించి పట్టించుకునే పరిస్థితిలో లేదు వాళ్ళు. అదేవిధంగా ఒక నిజంగా తెలంగాణ నుంచి పట్టించుకునే పరిస్థితి ఉంటే బీజేపీ అధ్యక్షుడు ఎప్పుడూ వేసేవాళ్ళు కదా, కొత్త ప్రెసిడెంట్ ఎప్పుడు అనౌన్స్ చేసేవాళ్ళు కదా, ఎందుకు అనౌన్స్ చేయలేదు అంటే వీళ్ళకు బీజేపీకి ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు తెలంగాణ అనేది, ఇప్పుడు వాళ్ళకు ప్రియారిటీ లిస్టులో లేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టారు. సో అలాంటి పరిస్థితుల్లో ఆర్ కృష్ణని తీసుకొని మరి ఆయనతో రాజకీయ పార్టీ కానీ లేదంటే ఇంకేదైనా కానీ చేయించే ప్రయత్నం ఇప్పుడైతే చేయదు, ఇంకా చాలా సమయం ఉన్నది. సో ఏంది అని ఆరాధించినప్పుడు ఈ పరిస్థితులు కనబడ్డాయి. సో ఈయన ఇంకేం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి, అసలు ఎంపీ పదవికి రిజైన్ చేయగల కారణాలు ఏంటని చెప్పేసి చాలా స్పష్టంగా తీస్తే, ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కాపు వర్గానికి ప్రస్తుతం ఒక రాజ్యసభ ఎంపీ సీటు కావాలట. సో అందుకే గత ఎలక్షన్స్ జరిగినాయి కదా, దానిలో కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ ఈ కూటమి కట్టడానికి కీలకంగా వ్యవహరించినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే ఆర్ కృష్ణయ్య తోటి రాయబారం చేసి, నువ్వు ఇమీడియట్గా రాజ్యసభ ఎంపీ పదవికి రిజైన్ చేయి, నీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ నీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అయితే మేము ఫిల్ చేస్తామని చెప్పినట్లు మనకు అంత సమాచారం. సో ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఒక కాపు సామాజిక వర్గానికి ఒక రాజ్యసభ ఎంపీ సీట్ను ఇప్పుడు ఎంపిక చేయాలి. సో ఎలా చేయాలని చెప్పేసి అనుకున్నట్టు తరుణంలో సో ఆర్ కృష్ణతో రిజైన్ చేయించి ఆ కోణంలో ఎంపీ కోసం ట్రై చేస్తున్నారు కాపు సామాజిక. సో దీనిలో కాపు సామాజికంలో మేబీ చిరంజీవి కూడా ఎంపీ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది మిత్రులారా ఈ కాపు కోటాలో. అర్థమైంది కదా. సో ఈ కాపు కోటాలో చిరంజీవి కూడా రాజ్యసభ ఎంపీ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇది హిస్టరీ. సో కాపుల రాజకీయ ఆధిపత్యం కోసం ఆర్ కృష్ణయ్య బలి అయింది అనేది మనకున్నటువంటి నేను రీసెర్చ్ చేయడం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవడం ద్వారా నాకు తెలిసినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఇది. సో ఆర్ కృష్ణయ్య గమనం ఎటు, బీసీ రాజకీయ పార్టీ పెడతాడా లేకపోతే ఇంకేదైనా బీజేపీలో చేరి బీసీ వాదం వినిపిస్తాడా అనేటువంటి విషయాలు మనకు ఇంకా తేటతెల్లం కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఆయన పదవికి రిజైన్ చేయడం గల కారణం ఏంటి అంటే, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి ఈయనే రిజైన్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం కాపులు అని చెప్పేసి తెలుస్తోంది. సో కాపులకు ఇప్పుడు రాజ్యసభ ఎంపీ సీట్ ఇమ్మీడియట్గా కావాలని చెప్పేసి వాళ్ళు ఒక రిక్వైర్మెంట్ పెట్టుకున్నారట. సో వాళ్ళ రాజకీయ క్రినీడలో బలవుతున్నటువంటి ఆర్ కృష్ణ అని చెప్పేసి చాలా స్పష్టంగా మనమైతే చెప్పొచ్చు, అందులో నో డౌట్. సో ఆ వ్యక్తి కూడా చాలా కీలకంగా ఉన్న వ్యక్తే మాట్లాడినట. మరి వాళ్ళ మధ్య జరిగినటువంటి మాట ముచ్చట సార్ రిజైన్ చేస్తే ఆయనకు వచ్చే బెనిఫిట్ ఏందో మరి ఆర్ కృష్ణ గారే చెప్పాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. ఎందుకంటే రాజ్యసభ ఎంపీగా రిజైన్ చేయడానికి అంత ఈజీగా రిజైన్ చేయడం గల కారణాలు అయితే ఈ రాజకీయ పార్టీ కానీ మిగతా పార్టీ కానీ కావు. ఎందుకంటే ఆయనకు హోదా ఉంటే ఇంకేదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణకు దూరమైంది అనేది మిగతా ఇవన్నీ ట్రాష్ మాటలు, ఉత్తమ మాటలు ఇవి. ఇది అసలు కారణం. బీసీల కోసమే నా జీవితం, చట్టసభల్లో 50% రిజర్వేషన్ సాధించడమే లక్ష్యం, ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే నా రాజ్యం అన్ని పార్టీల నుంచి చేరాలంటూ ఉత్తర్వు వస్తుంది. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ ఆర్ కృష్ణ అంటూ చూస్తా ఉన్నాం కదా. సో నిన్న అసలు ఈయన ఎంపీగా రిజైన్ చేయడం గల కారణాలు ఏంటి అనేది నిన్న చాలా స్పష్టంగా నేను ఎంక్వైరీ చేసిన.
సో ఇలా నాకు ఆ దిమ్మ తిరిగే ఒక నిజం బయటపడ్డది. నిజంగా ఈయన ఏ విధంగా రిజైన్ అంటే ఒకవేళ ఆయన పార్టీ పెడతారనుకున్నది ఎంపీ పదవి ఉంటుంది కదా, ప్రాబ్లం అవుతుంది, ఏం కాదు కదా. మరి ఇంకేమన్నా ఉంటే బీసీ కమిషన్ చైర్మన్కు ఈయనకు అర్హత లేదట. నేను నిన్న అనాలిసిస్ చేసిన వాస్తవంగా. సో ఇంకొంచెం డెప్త్గా పోదామని కొంత లోతుగా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు బీసీ కమిషన్ చైర్మన్గా ఆయనకు అర్హత లేదని చెప్పి తెలుస్తూ ఉంది. సో బీజేపీతో టచ్లో ఉన్నాడా అనేది కూడా చాలామందికి ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరుతాడు అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతోంది కదా. సో దీనిపైన నా అనాలిసిస్ ఏందని చెప్పేసి నిన్నటి నుంచి నేను ఆలోచిస్తూ ఉంటే బీజేపీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏవైతే 4 రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో, హర్యానా కానీ లేదంటే జమ్మూ కాశ్మీర్ లాంటి ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో ఆ బిజీలో ఉంది. ఇప్పుడు నిజంగా తెలంగాణ గురించి పట్టించుకునే పరిస్థితిలో లేదు వాళ్ళు. అదేవిధంగా ఒక నిజంగా తెలంగాణ నుంచి పట్టించుకునే పరిస్థితి ఉంటే బీజేపీ అధ్యక్షుడు ఎప్పుడూ వేసేవాళ్ళు కదా, కొత్త ప్రెసిడెంట్ ఎప్పుడు అనౌన్స్ చేసేవాళ్ళు కదా, ఎందుకు అనౌన్స్ చేయలేదు అంటే వీళ్ళకు బీజేపీకి ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు తెలంగాణ అనేది, ఇప్పుడు వాళ్ళకు ప్రియారిటీ లిస్టులో లేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టారు. సో అలాంటి పరిస్థితుల్లో ఆర్ కృష్ణయ్యని తీసుకొని మరి ఆయనతో రాజకీయ పార్టీ కానీ లేదంటే ఇంకేదైనా కానీ చేయించే ప్రయత్నం ఇప్పుడైతే చేయదు, ఇంకా చాలా సమయం ఉన్నది. సో ఏంది అని ఆరాధించినప్పుడు ఈ పరిస్థితులు కనబడ్డాయి. సో ఈయన ఇంకేం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి అసలు ఎంపీ పదవికి రిజైన్ చేయగల కారణాలు ఏంటని చెప్పేసి చాలా స్పష్టంగా తీస్తే ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కాపు వర్గానికి ప్రస్తుతం ఒక రాజ్యసభ ఎంపీ సీటు కావాలట. సో అందుకే గత ఎలక్షన్స్ జరిగినాయి కదా, దానిలో కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ ఈ కూటమి కట్టడానికి కీలకంగా వ్యవహరించినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే ఆర్ కృష్ణయ్య తోటి రాయబారం చేసి నువ్వు ఇమీడియట్గా రాజ్యసభ ఎంపీ పదవికి రిజైన్ చేయి, నీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ నీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అయితే మేము ఫిల్ చేస్తామని చెప్పినట్లు మనకు అంత సమాచారం. సో ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం ఒక కాపు సామాజిక వర్గానికి ఒక రాజ్యసభ ఎంపీ సీట్ను ఇప్పుడు ఎంపిక చేయాలి. సో ఎలా చేయాలని చెప్పేసి అనుకున్నట్టు తరుణంలో సో ఆర్ కృష్ణతో రిజైన్ చేయించి ఆ కోణంలో ఎంపీ కోసం ట్రై చేస్తున్నారు కాపు సామాజిక. సో దీనిలో కాపు సామాజికంలో మేబీ చిరంజీవి కూడా ఎంపీ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది మిత్రులారా ఈ కాపు కోటాలో. అర్థమైంది కదా. సో ఈ కాపు కోటాలో చిరంజీవి కూడా రాజ్యసభ ఎంపీ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇది హిస్టరీ. సో కాపుల రాజకీయ ఆధిపత్యం కోసం ఆర్ కృష్ణయ్య బలి అయింది అనేది మనకున్నటువంటి నేను రీసెర్చ్ చేయడం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవడం ద్వారా నాకు తెలిసినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఇది.